ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉపవాసంలో ఉన్న శక్తిని నేను తెలుసుకోవటానికి చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన నేను విన్నాను, చదివాను. ఏమిటి అంటే, అమెరికాలో ఒక ప్రాంతంలో అడవి జాతి వారుండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి ఒక గొప్ప దైవజనుడు వెళ్ళాడు. ఒక రోజున ప్రజలందరినీ చేరదీసి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. చిన్న స్టేజ్లా కట్టి కొన్ని వందల మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. ఈ బోధకుడు ఆత్మ ప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక ముగ్గురు దుర్మార్గులు వాక్యాన్ని బోధిస్తున్నట్టు ఈ గురువుని, ఈ దైవ సేవకుని, అభిషిక్తుణ్ణి అందరి ముందు పట్టుకొని నానా విధంగా చెడ్డ మాటలు మాట్లాడి అందరి ఎదురుగా ఆయన కిందికి లాగి ఈ ముగ్గురు కూడా నిర్దాక్షిణ్యంగా ఆ బోధకుడిని, ఆ గురువుని, ఆ మిషనరీని ఇష్టం వచ్చినట్టు కుట్టారు, అవమానం పాలు చేశారు, దారుణంగా అవమానం పాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులను చిందరవందర చేశారు, ఆ స్టేజ్ని కూల్చేశారు, అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పారద్రోలేశారు. దారుణమైన పరిస్థితి. అందరి ముందు కూడా ఈ గురువు, ఈ బోధకుణ్ణి ఈ ముగ్గురు దుర్మార్గులు వచ్చి తన్నడం, అవమానం పాలు చేయటం, దుర్మార్గ పాలు చేసేసరికే గురువు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. సరాసరిగా తన గృహంలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. తలుపులు వేసుకొని ఏమి తినకుండా 3 రోజుల పాటు గదిలోనే ఉండి ప్రార్థన చేయటం, కన్నీటితో ప్రార్థన, ఉపవాసముతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏం జరిగింది ఇక్కడ? నీ సువార్తను బోధిస్తున్నా తండ్రి, నీ సువార్తను బోధిస్తున్నా, జరిగినట్టు అవమానం నీకు జరిగిదే తండ్రి, నీకు అవమానం జరిగినటువంటి వాడిని వదిలిపెట్టవు నాయన. నా కోసం కాదు ప్రభువా, నేను అవమానం పాలయ్యానని కాదు, ప్రజలకి నువ్వు తెలియచేయి, నీకు ఇష్టమైన రీతిలో నువ్వు తెలియజేయి. ఇది నిజమైన సువార్త, ఇది సత్య సువార్త, ఇది దేవుడు, నిజదేవుని గురించి ప్రకటించే సువార్త అని ప్రజలకు నువ్వు తెలియజేయి తండ్రి. నాకేదో జరిగిందని కాదు, నీ నామానికి అవమానం జరిగింది, నీ నామం అమంగళం పాలైందయ్యా. 3 రోజుల పాటు భోజనం ముట్టకుండా మోకరించి తదేకంగా గదిలో తలుపులు తీయకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 3 రోజులు అయిన తర్వాత తలుపు దగ్గర ఎవరో బిగ్గరగా ఏడ్చుకుంటూ తలుపు తడతా ఉన్నారంటండి. 3 రోజులు అయిన తర్వాత ఏంటనా గురువు వచ్చి తలుపు తీయగానే తనని ఎవరైతే కొట్టారో, తన మీద ఉమిశారో, అవమానం పాలు చేసి లాగి కాళ్లతో తన్నారో వాళ్ళల్లో ఒక వ్యక్తి వెంటనే తలుపు తెరవగానే ఈ గురువు కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరు ఏడ్చి, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించానని చెప్పయ్యా, నాకు భయం వేస్తుంది, నన్ను క్షమించానని చెప్పు అని ఇతడు ఏడుస్తుంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారంటండి. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ అక్కడ నిలబడి ఉన్నారు. ఏం జరిగింది? ఎందుకు? నేను క్షమించు, నన్ను క్షమిస్తే నేను వదిలిపెడతానంటే అప్పుడు అతను, ఆ గురువు కనికరముతోటి, క్షమించాను పో. ఏం జరిగింది ఇంతకీ అనంటే, అయ్యా ఏం జరిగేదేముంది, నేను అవమానం పాలు చేసినటువంటి ఒక వ్యక్తి క్షణాల్లోనే నురుగులు కక్కి చచ్చిపోయాడయ్యా. మరొక వ్యక్తి చెట్టు ఎక్కి కిందికి దిగుతూ పడిపోయి చచ్చిపోయాడయ్యా. ఈ 3 రోజుల్లోనే జరిగింది. నాకు భయం వేస్తుందయ్యా, నేను తప్పు చేస్తానయ్యా, నన్ను క్షమించయ్యా అని వేడుకోవటం జరిగింది. తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాచారం తెలిసింది. ఏమిటంటే, పరిశుద్ధుడైనటువంటి ఒక దైవ సేవకుడైనటువంటి ఒక గురువుని అవమానం పాలు చేశారు. అతను గదిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి 3 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్యలోనే ఇది జరిగింది. అది నిజమైనటువంటి సత్య సువార్త అని అందరూ కూడా క్రీస్తు ప్రభుని తెలుసుకున్నారట. ఆ గురువు ప్రార్థించింది, అయ్యా
ప్రజలందరికీ నీ యొక్క సత్యాన్ని తెలియజేయి. గురువు అన్నాడట, నేను నా ప్రసంగాల ద్వారా చేయలేనటువంటిది నా ఉపవాసము ద్వారా చేయగలిగాను, వీళ్ళందరినీ మార్చగలిగాను. నా 3 రోజుల ఉపవాసం యొక్క ఫలితం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ సందర్భంగా ప్రియులారా, ఉపవాసంలో ఉన్న శక్తి మీ ముందుంచటానికి యూదీతు అనేటువంటి హెబ్రీ యువతని మీ ముందుంచాలనుకుంటున్నాను. ఈ రోజున యూదీతు అనేటి హెబ్రీ యువతిని మీ ముందుంచాలనుకుంటున్నాను పిల్లారా. మనందరూ తెలుసు ప్రియులకు దేవుని బిడ్డలారా, యూదీతు గ్రంథాన్ని మనం తోబీతు గ్రంథము తర్వాత చదువుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో నెబుకద్నెజరు రాజు యొక్క సర్వ సైన్యాధిపతి అయినటువంటి ఆ వ్యక్తి ఇశ్రాయేలు దేశం మీద దండయాత్ర చేయడానికి బయలుదేరాడు. అతని పేరు హోలోఫర్నేసు. నెబుకద్నెజరు రాజు యొక్క సిరియా సైన్యాధిపతి హోలోఫర్నేసు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. సిరియా సైన్యం అంటే ఆ రోజుల్లో దారుణంగా భయంకరంగా ఉండేది. శత్రువులు ఎవరు చూసినా గడగడలాడేటువంటి వారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర అంత సైన్యం లేదు, తప్పకుండా ఓడిపోతారని నిర్ణయానికి వచ్చారు. కానీ వాళ్ళ భయం ఏంటంటే ఓడిపోతామని కాదు, వాళ్ళు అప్పుడే తిరిగి వచ్చారు ప్రవాసము నుండి, బానిసత్వము నుండి. వాళ్ళు తిరిగి వచ్చి ఆ యెరూషలేము దేవాలయాన్ని అప్పుడే రిపేర్ చేసుకున్నారు, మరమ్మతులు గావించారు. ఎజ్రా నెహెమియా కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, వాళ్ళ భయం ఏంటంటే మేము రిపేర్ చేసుకున్నటువంటి ఈ యెరూషలేము దేవాలయాన్ని ఈ దుర్మార్గుడు వచ్చి మరలా నాశనం చేస్తాడా ఏంటి, పవిత్రపరచుకున్నటువంటి ఈ దేవాలయాన్ని మరి నాశనం చేస్తాడా ఏంటని భయపడుతున్నారు. వాక్యాన్ని చదువుకుంటే యూదీతు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, యూదియాలో వసించి ఇశ్రాయేలీయులు అస్సీరియా రాజు సైన్యాధిపతి హోలోఫర్నేసు ఇతర రాజుల దేవాలయములను వశము చేసుకొని వాటిని నాశనము చేసిరని విన్నారు. ఏమిన్నారు? ఇతర రాజుల యొక్క, ఇతర దేశాల యొక్క ఆ రాజ్యాన్ని వశం చేసుకొని దేవాలయాలను నాశనం చేశాడు ఈ హోలోఫర్నేసు, దుర్మార్గుడు. కనుక వారు అతనికి భయపడిరి. వాళ్ళ భయం దేని గురించి? వాళ్ళ దేవుని యొక్క మందిరం అమంగళం పాలు కాకూడదు, అపరిశుద్ధం పాలు కాకూడదు. కనుక అతనికి భయపడిరి. అతడు యెరూషలేమునకు, అతడి దేవాలయమునకు వచ్చి ఏ కీడు చేయునో, దేవాలయానికి ఏ కీడును చేయును అని మిగుల భయపడిరి. ఆ సమయంలో ఏం చేశారు? విషయానికి వస్తున్నాం పిల్లారా. వాక్యం కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి సమయాన్ని స్పెండ్ చేయాలి. ఆ సమయంలో ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? అద్భుతాన్ని చూడబోతున్నాం. ఒక హెబ్రీ యువతి ఆపోజిట్ శత్రురాజు యొక్క సర్వ సైన్యాధిపతి అయిన హోలోఫర్నేసు యొక్క తలను తెగనరికి చేతుల్లో పట్టుకొని ధైర్యంగా నడిచి వచ్చింది పిల్లారా. ఉపవాసానికి ఉన్నటువంటి బలం ఇది, శక్తిది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? గడగడ వణుక్కుంటా ఇశ్రాయేలు పురుషులు, వారి భార్యలు, పుత్రులు, వారి పశువులు, వారి చెంత వసించు పరదేశులు, వారి బానిసలు, కూలీలు ఎల్లరూ గోనె తాల్చిరి. అందరూ గోనె తాల్చేశారు. బైబిల్ గ్రంథంలో గోనె తాల్చటం అంటే ఉపవాసం ఉండటమే. ఎస్, ఉపవాసం ఉండకుండా గోనె తాల్చరు, ఉపవాసం ఉండకుండా బుడిద చల్లుకోరు. ఇవి 3 కనెక్టెడ్. యెరూషలేమున వసించు పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎల్లరూ దేవాలయము ముందు సాష్టాంగపడిరి. వారు తమ దళ మీద బూడిద చల్లుకొని, ఇప్పుడు అన్నానండి, బూడిద చల్లుకొని ప్రభువు ఎదుట చేతులెత్తి ప్రార్థన చేసిరి. పీఠమును కూడా గోనెతో కప్పిరి. ఆ తరువాత ఎల్లరూ కలిసి గాఢ భక్తితో ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేసిరి. ఆ తర్వాత ఏం చేశారు? యూదీతు గ్రంథము 4వ అధ్యాయంలో ఉంటుంది పిల్లారా. 13వ వచనాన్ని చదువుకుందాం. యూదియాలోని ప్రజలు యెరూషలేము పౌరులు చాలా నాళ్ళు, ఎన్నాళ్ళంటండి, చాలా నాళ్ళు పాటు దేవాలయం ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరి. ప్రియులారా, ఇంత ఉపవాసం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఒక స్త్రీని లేవనెత్తాడు. హెబ్రీ యువతి. ఇశ్రాయేలు యువతులండి చాలా శక్తివంతులు. వాళ్ళ జోలికి వెళ్తే మామూలుగా ఉండదు. ఒక పురుషుడు జోలికి వెళ్ళినా ఊరుకుంటారు, కానీ హెబ్రీ యువతులు
చాలా శక్తివంతులు. మనం చదువుకుంటాం, బైబిల్ కొంచెం పరిజ్ఞానం ఉంటే ఎక్కడ ఈ బానిసత్వంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుందండి. ఆ ఫరో రాజు యొక్క సేవకులు అంటారు, ఈ హెబ్రీ యువతులు చాలా శక్తివంతులు అంటారండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక యువతి నుండి లేపాడు పైకి. ఆవిడ పేరు యూదీతు. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను ప్రియులారా. జరిగినటువంటి కార్యాన్ని చూస్తే కళ్ళు బయర్లు గమనించండి. ఆ శక్తి అంత ఉంటుంది, ఉపవాసంలో ఉన్న శక్తి. ఎవరు ఈవిడ? మనష్షే అనేటువంటి ఆయన యొక్క భార్య. మనష్షే చనిపోయాడు, కాలం చెల్లి చనిపోయాడు. భర్త చనిపోయిన కాడి నుంచి ఈ యూదీతు ప్రియులారా పండగ దినాలు తప్ప ఎప్పుడు ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండేదంటండి ఆవిడ. వాక్యాన్ని చదువుతాను. యూదీతు అప్పటికి 3 ఏండ్ల 4 నెలల వితంతువు. ఆమె ఇంటి మీద ఒక కుటీరాన్ని, చిన్న గదిని నిర్మించుకొని సంతాపముతో గోనె తాల్చి విధవ వస్త్రము ధరించను. వితంతువు అయినప్పటి నుండి ప్రతిదినము ఉపవాసం ఉండను. ఈ మాట ముఖ్యమైనటువంటిది. ఎవరావిడ? ఒక వితంతువు. మనం ఏమంటాం? ఒక విధవరాలు, ఆఫ్టర్లు అంటారు. ఈమె ఆఫ్టర్ల విధవరాలు కాదు, అంతు చూసే విధవరాలు, దేవుని శక్తిని పొందుకున్న విధవరాలు, నిత్యము ఉపవాసములో ఉండేటువంటి గొప్ప స్త్రీ. చెడువైపు చూడకుండా దేవుని శక్తి కొరకై ఈ హోలోఫర్నేస్ యొక్క రాజు యొక్క ఆ సైన్యాన్ని చూచి నెబుకద్నెజరు సర్వసైన్యాధిపతి హోలోఫర్నేసు రాజు వచ్చాడు, తిష్ట వేశాడు, బెదిరిస్తున్నాడు, ఎప్పుడు దూకుతామంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి. ఇశ్రాయేలు ప్రజల గడగడలాడుతున్నారు. ఈ యూదీతు ప్రియులారా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నేల మీద బోరిగల పడి ప్రార్థన చేసింది. దేవా నాకు శక్తినివ్వయ్యా, ఆ శత్రువు నీ ప్రజలని, నీ దేవాలయాన్ని, నీ సైన్యాలని ఇదిగో అమంగళము పాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నాకు శక్తినివ్వయ్యా. ఒక విధవరాలు ప్రియులారా దేవుని శక్తితో, ఉపవాస శక్తితో ఏం చేయబోతుందో చూద్దాం. యూదీతు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. యూదీతు తల మీద బూడిద పోసుకుందంటే ఉపవాసం ఉందని అర్థం, గుర్తుపెట్టుకోమని చెప్పాను. గోనె తాల్చారంటే ఉపవాసం ఉందని అర్థం, గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఆమె తన వెలుపలి బట్టను తొలగింపగా తన లోపలి దాల్చినట్టు గోనె కనిపించుచుండే గోనె వస్త్రాలు ధరించింది పిల్లారా. ఆ సాధ్వి ప్రార్థన చేయుటకు నేల మీద బోరిగల పడిన ఉపవాసం ఉండి అదే సమయమున యెరూషలేము దేవాలయమున దేవునికి సాయంకాలపు సాంబ్రాణి వేయిచుండెను. ఏం జరిగిందండి? ఈ యువతి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి హోలోఫర్నేసు దగ్గరికి వెళ్ళింది. ఇదంతా చాలా ఉంటుంది కాబట్టి ముగిస్తున్నాను పిల్లారా. హోలోఫర్నేసు యొక్క ఆ విడిది, ఆ శత్రు సైన్యాల దగ్గరికి వెళితే వాళ్ళు ఆపారు. ఏంటి నువ్వు వస్తున్నావంటే, మీకు తెలియదు పిచ్చోళ్ళారా, నేను రాజు ఆ యొక్క సైన్యాధిపతికి ఒక రహస్యాన్ని చెప్పాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయం. ఏంటి రహస్యం అంటే, మీరు అసలు యుద్ధం చేయకుండానే ఇశ్రాయేలు ప్రజల మీద గెలవచ్చు, నేను మీకు చెప్తాను. రాజుకే చెప్పాలి, ఇది ఎవరికే ఆ సైన్యాధిపతికే చెప్పాలంటే ఏమో బహు అందగత్తె, సుందరంగా అలంకరించుకుంది వాళ్ళని నమ్మించటానికి వెళ్ళింది. ఆ దేవుని యొక్క ఆ ప్రణాళిక ప్రకారం నడుచుకుంది పిల్లారా. చివరికి ఏం చేసిందో తెలుసా? చదువుతాను వినండి. వాడు తన్మయత్వం చెంది హోలోఫర్నేస్ ఫుల్గా తాగి ఉంటే ప్రియులరా, అంతటా ఆమె హోలోఫర్నేస్ తల ప్రక్కనున్న కొయ్య చెంతకు వెళ్ళి దాని మీద వేలాడుతున్న ఖడ్గమును తీసుకున్నది, కత్తిని తీసుకుంది. ఒక విధవరాలు చేస్తున్న పని. ఉపవాసం వలన ఉన్నటువంటి శక్తి ప్రియులారా, మంచము దగ్గరికి వచ్చి అతని తల వెంట్రుకలను గుప్పెట పట్టుకొని, ఇశ్రాయేలు దేవుడైన ప్రభు నాకు బలమును దయచేయమని ప్రార్థించను. అటు పిమ్మట కత్తిని ఎత్తి 2 సార్లు బలముగా హోలోఫర్నేసు గొంతును నరకగా అతని తల మొండెము నుండి తెగిపోయెను. ఆమె అతని మొండెమును పడుక మీద నుండి కిందికి దొర్లించి మంచపు కర్రల మీద వేలాడు తెరను లాగెను. ఆ హోలోఫర్నేసు యొక్క ఆ తలని వేసుకొని ఒక సంచిలో మూట కట్టుకొని సంకన పెట్టుకొని బయలుదేరింది. సైనికులందరికీ తెలియదో ఎక్కడికి వెళ్తున్నామంటే, ప్రతిదినం ఆమె ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేది. నేను నా దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పింది. వెళ్ళి ఇశ్రాయేలీల కోట బురుజు దగ్గరికి వెళ్ళి బిగ్గరగా కేక వేస్తుంది. ఏమని కేక వేస్తుంది? అంతటా యూదీతు గొంతెత్తి, ఎల్లరును ప్రభువును స్తుతింపుడు, అతడు ఇశ్రాయేలు కనికరము చూపుట మానలేదు. ఈ రాత్రి అతడు నా ద్వారా మన శత్రువులను నాశనము చేసెను.
ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమె హోలోఫెర్నేస్ యొక్క తలను పట్టుకొని ఏమంటుందో చూడండి. ఇది అస్సీరియా సైన్యాధిపతి అయినటువంటి హోలోఫెర్నేస్ యొక్క శిరస్సు నరికి తెచ్చేసిందండి. ఇది అతడు తప్పతాగి కూలిపోయిన పడుక తెర మీద ప్రభు ఒక ఆడపడుచు చేత అతన్ని మట్టు పెట్టించను. ఎలా సాధ్యమైంది? ఇదంతా కూడా ఒక ఉపవాసము చేసేటువంటి ఒక స్త్రీ ద్వారా సాధ్యమైంది. ఉపవాసములో ఉన్న శక్తి ఇది ప్రియులారా, ఉపవాసములో ఉన్న బలం ఇది. ఊరికే కొట్టిపారేయమాకండి, ఉపవాసాన్ని ఊరికే తీసిపారేయమాకండి. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయినప్పుడు ఉపవాస ప్రయత్నాన్ని చెయ్యి. తప్పనిసరిగా గొప్ప అద్భుతాన్ని చూస్తావు నీ జీవితంలో. మోషే ప్రియులారా ఎలా అంత గొప్ప శక్తిని పొందుకున్నాడు? నిర్గమకాండ 34వ అధ్యాయం 28వ వచనంలో మోషే ప్రభువుతో 40 రాళ్ళు 40 పగులు గడిపెను. ఆ రోజుల్లో అతడు అన్నపానీయములు, అన్నం కానీ నీళ్లు కూడా పట్టలేదంటండి. మీరు ప్రయత్నం చేయమాకండి, అది మొహమాటం లేకుండా చెప్తున్నా. అది ఆయన కొండ మీదకి వెళ్ళిపోయి దేవునితో ఏకమైపోయాడండి. నీళ్ళు ఎక్కువ తాగండి ఉపవాసం చేసేటప్పుడు. ఆ రోజుల్లో అతడు అన్నము పానీయములు కూడా ముట్టలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యం అనగా 10 ఆజ్ఞలను రాశాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మోషే శాసనము గల 2 పలకలను గైకొని సినాయి కొండ మీద నుండి దిగివచ్చుచున్నప్పుడు యావేతో మాట్లాడి వచ్చటం వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. కానీ దాన్ని అతడు కూడా గుర్తించలా. ప్రజలు పారిపోతున్నాడు అతని దగ్గర నుంచి. ఉపవాసంలో ఉన్న శక్తి అది. సాతానుడు పారిపోతాడు. యేసు ప్రభు ప్రియులారా తన జీవితంలో ఒక చిట్కా చెప్తాడు. దీన్ని నేను చిట్కానే అంటారు. ఆత్మీయ విషయమైనటువంటి చిట్కా శిష్యులకి మాత్రమే నేర్పిస్తాడు. ఏంటంటే, ఒకానొకసారి ఒక స్త్రీ తన బిడ్డ సైతాను చేత పీడించబడుతుంటే శిష్యుల దగ్గర తెచ్చింది. వాళ్ళు బాగు చేయలేకపోయారు. వాళ్ళు అల్లగాల ఆ సాతాను పారదోలటం. ఆ సమయంలో ప్రియులారా యేసుప్రభు దగ్గర తీసుకుని వెళ్ళింది. యేసుప్రభు ఒక్క మాటతో సాతాను పారదోలేశాడు. శిష్యులందరూ కూడా దొంగచాటుకు వచ్చి ప్రక్క నుంచి వచ్చి, అయ్యా మా వల్ల కాల, మీ వల్ల ఎలాగైంది ఇది ఎట్టా సాధ్యమైంది నీకు? ఏంటి సీక్రెట్ అంటే, ఏం సీక్రెట్ లేదు, పబ్లిక్ సీక్రెట్. ఏమంటాడంటే, ఆయనను ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతో తప్ప మరి ఏ విధముగా వెళ్ళగొట్ట శక్యము కాదు. ప్రభు మాటలు ప్రియులారు ఇవి. నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు, అన్ని రకాల ప్రయత్నాలు చేశావు. ఉపవాసం అనే దాన్ని ప్రయత్నించు, సాతాను మీద ప్రయోగించు, పారిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, శిష్యులు అడుగుతున్నారు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 19వ వచనంలో శిష్యులు యేసుతో ఏకాంతముగా ఉన్నప్పుడు అందరి ముందు అడగల. అందరి ముందు అడిగితే వాళ్ళ పరుగు పోద్ది కదా. ఆ పిశాచము మేము ఎలా పారదోలలేకపోతే మీరు ఎలా పారదోలేరు? ప్రభు అంటున్నాడు మత్తయి 17:21, ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతో మాత్రమే పారద్రోలదాము. ప్రియులారా, మీ ముందు దానియేలు జీవితంలో దేవుని యొక్క దూత శక్తిని చూశాం. యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క దూత దిగిరావటాన్ని చూస్తున్నాం. ఏలియా ప్రియులారా ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క దూత తన చెంతకు వచ్చింది. యూదీతు ఒక హెబ్రీ యువతి, ఇశ్రాయేలు యువతి కూడా కాదు, విధవరాలు వెళ్ళి దుర్భేద్యమైనటి సిరియా సైన్యాధిపతి అయిన హోలోఫెర్నియస్ యొక్క తలను తెగనరికి తీసుకొని రాగలిగింది. ఎలా సాధ్యమైంది ఇది? ఆ యువతికి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవా, నాకు ఆ శక్తినివ్వయా, నాకు ఆ బలాన్నివ్వయా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా శత్రువు అనేటి సైతానుడు ఉన్నాడా? నీవు భయపడేటట్లుగా చేస్తున్నాడా? మంత్రతంత్రాలు ఉన్నాయా? ఉపవాసం అనేటి ప్రార్థన చేయి. మారడం లేదా నీ జీవితంలో ఎవరన్నా కానీ, ఫలితాలు రావడం లేదా ఎవరన్నా కానీ, ఉపవాసం అనే ప్రార్థన చేయి. దేవుని యొక్క శక్తి నీ దగ్గర దిగి వస్తుంది. దేవుని యొక్క దూతలు నీ దగ్గరకు వస్తారు.
బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా, అనేక మార్లు మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యోనా గ్రంథంలో నినివే ప్రజలు ప్రియులారా, ఎప్పుడైతే యోనా ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడో, యోనా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుంటే 40 దినాల పాటు వాళ్ళు కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యగా దేవుడు కనికరించి ప్రియులారా వారిని పశ్చాత్తాపంతో క్షమించి శాపమునకు బదులుగా దీవెన వారికి ప్రసాదించాడు. ఇది జరుగుతుంది మనలో కూడా. మనకు అసాధ్యమైనటువంటివి సాధ్యం చేస్తాడు దేవుడు. ఎరికో గోడలు లాంటి సమస్యలను కూడా కూల్చివేస్తాడు. ఉపవాసము ద్వారా సాధ్యము కానిదంటూ ఏమీ లేదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉపవాసముల మహత్తరమైన శక్తి ఉంది ప్రియులారా. ఉపవాసముల మహత్తరమైనటువంటి బలం ఉంది ప్రియులారా. ఈ శ్రమల కాలంలో ఉపవాసాన్ని ఒక అదృష్టంగా భావిద్దాం. ఉపవాసాన్ని మన శక్తిగా భావిద్దాం. దేవుడిస్తాడో, గాడ్ విల్ గివ్ అస్ పవర్. ఆ శక్తిని ఇస్తాడు. ఉపవాసములో ఉన్న శక్తిని పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల పాటు ఎంతోమంది బిడ్డలు మనలో దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మీలో శుక్రవారాలు కానీ బుధవారాలు కానీ వీలున్నప్పుడు ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనలో ప్రియుల దానియేలు 21 రోజుల ఉపవాసం వలె రుచికరమైన భోజనాన్ని కానీ, మాంసము కానీ, లేకపోతే మత్తు పానీయాలు కానీ, రుచికరమైన చాక్లెట్స్ ఇటువంటి బంద్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నిష్ఠతో చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క అద్భుతాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆశ్చర్యకార్యాలను చూడటానికి ప్రయత్నం చేద్దాం. నీవు విశ్వాసముతో చేయగలిగితే నీ జీవితంలో ప్రియులారా అద్భుతమైన కార్యాలు ఉపవాసము ద్వారా పొందుకుంటావు. శ్రమల కాలంలో తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఉపవాసం అదేదో శారీరకమైనటువంటి కార్యం మాత్రమే కాదు. ఉపవాసం చేయనప్పుడు దేవదూతలతోనే ఏకమై ఉంటాం మేము ఏకంగా అనే గొప్ప మర్మాన్ని మాకు నేర్పించావు. ఉపవాసం చేయనప్పుడు శత్రువు ఎంతటి వాడైనా కానీ, సాతానుడు ఎంత శక్తిమంతుడైనా కానీ మా ముందు నిలవలేడు అని యూదీతు అనేటువంటి హెబ్రీ యువతి యొక్క సాహసాన్ని మీరు మాకు చూపించారు. మోషే వలె మా ముఖం వెలిగిపోతుంది. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుక్త కాలం మీరు ఇచ్చినట్టు మహా గొప్ప ఆయుధం ఉపవాసం తండ్రి. ఓ యేసు రాజా, మేమందరము కూడా ఉపవాసం అనేటువంటి ఆయుధాన్ని స్వీకరించి నీకు దగ్గరగా ఉండటం, ఉపవాసం అనగా దేవునితో ఉండుట, నీకు దగ్గరగా జీవించే కృపను మాకు దయచేయండి. ఉపవాసము ద్వారా వచ్చే శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఎవరైతే భయపడుతున్నారో ఉపవాసము చేయటానికి, అట్టి వారికి నీ శక్తిని దయచేయండి ప్రభువా. యేసురాజా, ఈనాడు నీ యొక్క వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి. నీ పరిశుద్ధాత్మశక్తితో నింపండి ఆయన మేమందరము కూడా ఈ తపస్సు కాలను ప్రభు పవిత్రంగా, పరిశుద్ధంగా, నీకు ఇష్టమైన రీతిలో గడపడానికి, నడిపించడానికి శక్తిని ప్రసాదించు. ఓ యేసురాజా, ఈ వాక్య పరిచయలో పాల్గొనే బిడ్డలను దీవించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా మా కొరకు ప్రార్థించండి అన్న బిడ్డలందరిని దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి నాయన. ఈ యొక్క పరిచర్యలో సహాయం చేస్తున్న, సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా అధికమధికముగా ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రమల కాలంలో ఎంతో ప్రయత్నముతోటి కూడినటువంటి, శ్రమతో కూడిన వాక్యాన్ని మీకు బోధించడం జరుగుతుంది. ఈ వాక్యం ఎక్కువ మందికి చేరడానికి మీరు చేయవలసిన చిన్న చిట్కా ఏంటంటే, వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి. ఫస్ట్ బాగుంటుందా బాగలేదు దాని గురించి మాట్లాడతలేదండి. లైక్ చేయండి. మొదటిగా ఒక చిన్న మెసేజ్ ఉంచితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదొక్కటే ఉద్దేశంతో, ఎక్కువ మంది సత్యసువార్త వింటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక, ఆమెన్.